శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్లలో ఘనంగా ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఎన్టీఆర్ కూడలిలో నిర్వహించిన నారా లోకేష్ యువదళం అధ్యక్షుడు పచ్చ అశోక్ కార్యక్రమంలో పాల్గొని అన్నదానం చేసిన కూటమి నాయకులు మరియు కార్యకర్తలు. నమస్కారం. స్టార్ జే మనం న్యూస్కు స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల పట్టణంలో రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. గోరంట్ల బస్టాండ్ ఎన్టీఆర్ కూడలి వద్ద యువదళం నారా లోకేష్ యువదళం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. నందమూరి అల్లుడు, నారా వారి వారసుడు, టీడీపీ భవిష్యత్తు ఆశా కిరణం నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా గోరంట్ల పట్టణం పసుపుమయంగా మారింది. గోరంట్ల బస్టాండ్ ఎన్టీఆర్ కూడలి వద్ద నారా లోకేష్ యువదళం అధ్యక్షుడు పచ్చ అశోక్ ఆధ్వర్యంలో లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి నారా లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో గోరంట్ల మండలం టీడీపీ కన్వీనర్ గుత్తా బాలకృష్ణ చౌదరి, మాజీ ఎంపీపీ నిమ్మల విద్యాధరణి, పాలసముద్రం సింగిల్ విండో అధ్యక్షుడు బెల్లాల్ చిరువు చంద్ర, మార్కెట్ యార్డ్ వైస్ ప్రెసిడెంట్ తిరుపాల్, వానవోలు సింగిల్ విండో ప్రెసిడెంట్ గుత్తా వెంకటరమణ చౌదరి, టీడీపీ జిల్లా కార్యదర్శి నరేష్ కుమార్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ రవి నాయక్, సుబ్బారెడ్డి, గోరంట్ల మేజర్ పంచాయతీ సర్పంచ్ నాగే నాయక్ పాల్గొన్నారు.
హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే జై లోకేష్ జై టీడీపీ मेरे पास दूसरी जगह पे सारी जगह लगती వడ్డీ చెట్టు ఓకే నెక్స్ట్ అశోకనా ఉండండి అశోకనా ఇప్పుడు చూసారా ఇక్కడ వీడియోలు ఇస్తారు ये बारे उड़ ఏ చిట్టి అయినా అన్నారంట పక్కన ఉంటారు కదా పక్కన ఉంటారు ఓకేనా ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులకు కార్యకర్తలకు నాయకులకు మీడియా మిత్రులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మన యువగల అధినేత నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు రాష్ట్రమంతటా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈయనకి ఏదో జరుపుకోవడం అనేదే కాకుండా ఎందుకు జరుపుకుంటున్నామని ఆయన ఒక మార్గదర్శకుడు. ఈయన రేపటి పిల్లల భావితరాల భవిష్యత్తుకు ఆయన నాంది పలుకుతూ మంచి పౌష్టిక ఆహారాన్ని ఇస్తూ వాళ్ళు బట్టలు పంచుతూ అలాగే ఎన్నో కార్యక్రమాలు చేపించారు. ఈ మధ్యలో పేరెంట్ టు టీచర్ అనే కార్యక్రమాలు కావచ్చు, అలాగే ఇంటర్మీడియట్కు మధ్యాహ్న భోజనాల పథకాలు కావచ్చు, అలాగే వాళ్ళకు ఏదైనా కానీ సమకూర్చడంలో ఆయన ముందంజలో ఉన్నారు. అలాంటి నాయకుడు మన రాష్ట్రానికి దొరకడం అనేది చాలా అదృష్టం చేసుకున్నట్టు. తల్లిదండ్రులు ఎవరైనా తన కొడుకు బర్త్డే ఇంటిలో జరుపుకోవాలని అనుకుంటారు, కానీ అలా ఆ తల్లిదండ్రులు మన రాష్ట్రానికి వదిలేశారు, బాగు చేయడానికి వదిలేశారు. అలా ఆయన ప్రపంచమంతా చుట్టూ తిరిగేస్తూ మన రాష్ట్రానికి ఎన్నో రకమైన పెట్టుబడులు పెట్టిస్తూ భావితరాలకు మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి పెద్ద పెద్ద కంపెనీలు తీసుకురావడం జరిగింది. ఈ మధ్యలోనే గూగుల్ కంపెనీ అనేది కావచ్చు, మరి IBM కావచ్చు, యాక్సెంచర్ కావచ్చు, డిలాయిట్ కావచ్చు, ఇవన్నీ కంపెనీలు కూడా ముందంజలో ఉన్నాయి, వస్తున్నాయి, వచ్చాయి కూడా కొన్ని. సో రేపటి భావితరాలకు మార్గదర్శి మేము జరుపుకోవడానికి ఏమాత్రం కూడా సంకోచం లేదు. కొన్ని పార్టీలు వాళ్ళ నాయకుడు బర్త్డే అంటే రప అని చెప్పేసి నరకడం జరుగుతుంది. కానీ మా నాయకులు ఈరోజు
సేవా కార్యక్రమాల్లో మునిగి తేలుతున్నారు. ఎందుకంటే అలాంటి నాయకునికి మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మేము ఈరోజు పెనుగొండ కాన్స్టిట్యున్సీ గోరంట్ల మండలము సవితక్క ఆదేశాల మేరకు కేక్ కటింగ్ కానీ, భోజన కార్యక్రమాలు కానీ, అన్నదాన కార్యక్రమాలు కానీ, మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి, అలాగే మేము ఈరోజు లోకేష్ యువదళం అనేది లోకేష్ గారి మార్గదర్శనాన్ని నడవడానికి, ఎందుకంటే ఆయన మార్గదర్శకుడు, అలాగే నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. సో రాష్ట్రానికి మంచి జరగాలని మేము కూడా ఉడతా భక్తి సాయంతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని లోకేష్ యువదళం అనేది ఈరోజు స్థాపించడం జరిగింది. తద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు కావచ్చు, రాజకీయంగా కావచ్చు, తను ముఖ్యమంత్రి చేసుకోవడానికి, మా వంతు కృషి చేసుకోవడానికి, మరిన్ని సేవా కార్యక్రమాలు చేసుకోవడానికి ఇది నాంది. సో క్రియాశీలకంగా ఉంటుందని ఈ రకంగా చెప్పవచ్చు. సో ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జై చంద్రబాబు నాయుడు గారు, జై సవితక్క, జై టీడీపీ.